వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రస్తుతం టాలీవుడ్కి సంబంధించి నెంబర్ 1 గ్లోబల్ స్టార్ ఎవరు అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైపోయింది. మనకు తెలుసు, ఇప్పటికే ప్రభాస్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళు పాన్ ఇండియా స్టార్లుగా ఆల్రెడీ పేరు తెచ్చుకున్నారు. బాహుబలి సిరీస్ తోటి మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా ప్రభాస్ అవతరిస్తే, తర్వాత RRR సినిమాతోటి రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు పాన్ ఇండియా స్టార్లుగానే కాకుండా వాళ్ళని గ్లోబల్ స్టార్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. సో ఊరికే మనం అట్లా పెంచుకుంటున్నాం కానీ బట్ గ్లోబల్ లెవెల్లో వాళ్ళు ఇంకా వెళ్లాల్సి ఉంది. ఇక పుష్ప సిరీస్ తోటి అల్లు అర్జున్కి వచ్చినటువంటి ఆ ఇమేజ్ ఎలాంటిదో, ఆ క్రేజ్ ఎలాంటిదో మనం అందరం చూసాం. పుష్ప 2 ఒక మాన్యా సృష్టించింది. సో అతను ఇప్పుడు పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో అలాగే పవన్ కళ్యాణ్, మహేష్ ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు సినిమాలు చేయలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి మహేష్ బాబు పాన్ ఇండియా కాక పాన్ వరల్డ్నే టార్గెట్ చేసి సినిమా చేస్తున్నారు. అది కూడా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో. ఒక ఎస్ఎస్ఆర్ అంటే ఇంకా చెప్పేది ఏముంది, ఆయన ఏ ప్రాజెక్ట్ తలపెట్టినా దానికి వచ్చేటువంటి ఆ క్రేజ్ మామూలుది కాదు, ఆ హైపు మామూలుది కాదు. అట్లా ఇప్పుడు SSMB 29 అనే సినిమా మీద అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయనే మాట కూడా తక్కువే అని చెప్పేసి చెప్తున్నారు. ఆ సినిమా 2027లో రాబోతుంది. ఒక గ్లోబ్ ట్రాటింగ్ ఇతివృత్తం అంటే లోకాన్ని చుట్టేటువంటి ఒక వీరుడి కథతోటి ఆ సినిమాను రాజమౌళి రూపొందిస్తున్నాడు. విజయేంద్ర ప్రసాద్ అందించినటువంటి కథతోటి. మరి ఆ 2027వ సంవత్సరంలోనే టాలీవుడ్కి సంబంధించి నెంబర్ 1 గ్లోబల్ స్టార్ ఎవరనేది తేలిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సంవత్సరం ఆ 2027లోనే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తయారవుతున్నటువంటి సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా విడుదల కాబోతుంది. అలాగే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తయారు కాబోయేటువంటి స్పిరిట్ సినిమా కూడా 2027లోనే రాబోతుంది. అందుగురించి ఈ 3 ప్రధానమైనటువంటి సినిమాలు 2027లో పాన్ వరల్డ్ని టార్గెట్ చేసుకొని రాబోతున్నాయి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్ 1 పాన్ వరల్డ్ స్టార్ టాలీవుడ్కి సంబంధించి ఎవరనేది తేలిపోతుంది అనేటువంటి మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒక చర్చ కూడా నడుస్తుంది. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్కి సంబంధించి వాళ్ళు ఇంకా పాన్ వరల్డ్ని టార్గెట్ చేయలేదు. వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాలు అవి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య ఆయన చేతిలో మురుగా అనే పుస్తకంతో మనకు అర్థమైంది. ఇంకా రామ్ చరణ్ విషయానికి వచ్చి తను పెద్ది అనే సినిమా చేస్తూ ఉన్నాడు. అది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత తను చేసే ప్రాజెక్టు ఏంటి అనే దాన్ని బట్టి ఆయన పాన్ వరల్డ్కి వెళ్తాడా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి 2027లో మాత్రం 3 స్టార్లు ఒక రకంగా చెప్పాలంటే పాన్ వరల్డ్ ఆడియన్స్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మరి వీరిలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతారు అనే దాన్ని బట్టి వీళ్ళ స్టార్డమ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా కేవలం రీజియనల్ సినిమానే, తెలుగు సినిమానే తను చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిసారి రాజమౌళి కాంబినేషన్లో పాన్ వరల్డ్ని టార్గెట్ చేస్తున్నతోటి సో అతని మీద ఇప్పుడు చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటిదాకా మిగతా వాళ్ళందరూ కూడా పాన్ ఇండియా అలాగే పాన్ వరల్డ్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటే సో తమ హీరోని మాత్రం అలా చెప్పుకోలేకపోతున్నాం అనేటువంటి కించిత్ బాధ వాళ్ళలో ఉంది. అయినప్పుడు కూడా రీజనల్ సినిమాలతోటే తను 150 కోట్లు 200 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసేటువంటి స్టఫ్ ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి స్టార్గా అతను మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాడు. మరి తను ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ దాటి గ్లోబల్ స్టార్గా టాప్లో నిలుస్తాడా, లేదు పుష్పరాజ్ క్యారెక్టర్ తోటి వచ్చినటువంటి ఇమేజ్ తోటి ఇప్పుడు అట్లీ సినిమాతోటి అల్లు అర్జున్ నెంబర్ 1 అవుతాడా? ఆల్రెడీ అందరికంటే ముందు ఈ
బాహుబలి సినిమాతోటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ స్టార్గా తను మరి ఆ గ్లోబల్ లెవెల్లో టాప్లో నిలుస్తాడా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.